గైస్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు క్యూబీ వర్డ్స్. ఈరోజు మనం సెకండ్ లేయర్ ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం చూసాం లైక్ క్రాస్ ఫస్ట్ స్టెప్ మంది, సెకండ్ స్టెప్ కార్నర్స్ని అరేంజ్ చేయడం, దానికి ఒక అల్గోరిథం పడింది, అది నేను చెప్పాను. ఈరోజు మనం సెకండ్ లేయర్ చేయబోతున్నాం, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా సేమ్ కలర్ ఉన్నదని ఈ పీస్ని ఇక్కడ పెడుతున్నాం. సో అలా మిగతా దానికి కూడా ఎలా పెట్టాలో చెప్తున్నాను. సో బేసికల్లీ సెకండ్ లేయర్ చేయడానికి మనకి 2 అల్గోరిథమ్స్ పడతాయి. ఓకే, అండ్ కొంచెం ప్రాక్టీస్ చేయగానే మీకు కూడా ఫాస్ట్గా చేయగలుగుతారు, అండ్ ఇట్స్ సింపుల్. ఓకే, అండ్ మీరు అల్గోరిథం ఎలా అంటే ఫస్ట్ టైం మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లేదా చూసుకుంటూనే చేయండి. దాని తర్వాత మీరు అనలైజ్ చేయండి, లైక్ మూవ్లో ఎలా వెళ్తుంది మూవ్ అనేది. బికాస్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఫాస్ట్గా చేయాలనుకుంటున్నారో అప్పుడు ఎవ్రీ టైం మీకు అల్గోరిథం గుర్తురాదు. మీ హ్యాండ్ అనేది అంటే మీ ఆల్రెడీ మెమరైజ్ అయిపోయి ఉంటుంది, అంటే ఫింగర్స్కి ఆల్రెడీ మెమరైజ్ అయి ఉంటుంది, లైక్ ఏ మూవ్ నెక్స్ట్ ఏంటనేది. సో దట్ వుడ్ బీ అన్ ఈజియర్ థింగ్. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. సో లెట్స్ చూద్దాం. దీనిలో 2 కేసెస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ కేస్, లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ పడే పీస్ ఏంటి, ఆరెంజ్ అండ్ బ్లూ, అండ్ ఆ పీస్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది ఎయిదర్ ఆ పీస్ ఎక్కడైనా ఉండొచ్చు. ద థింగ్ ఈస్, ఆ పీస్ ఏదైతే ఇక్కడ పడుతుందో అది ఎయిదర్ దీంట్లో ఎక్కడైనా ఉండొచ్చు, లేకపోతే లైక్ ఈ టాప్ లేయర్లో ఉండొచ్చు, లైక్ ఈ ఎడ్జెస్ దగ్గర. సో అది ముందు చెక్ చేయండి. అది చెక్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏదైతే కలర్తో అసైన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ ఆరెంజ్ చూసినప్పుడు బ్లూ అనేది అసైన్ అవుతుంది, బట్ ఇక్కడ అసైన్ అవ్వట్లేదు. అలా దాన్ని అసైన్ చేయండి. అలా ఐదర్ ఇట్ సైడ్ అయితే ఒక అల్గోరిథం ఉంది, ఇట్ సైడ్ అయితే ఇంకో అల్గోరిథం. ఓకే, సో ఇన్ దిస్ కేస్ మనకి దీంతో అసైన్ అయింది, దట్ ఈస్ రైట్ పార్ట్తో. సో ఇలాంటి టైంలో మనకు ఒక అల్గోరిథం ఉంది, దట్ ఈస్ ఆర్ ప్రైమ్, ఎఫ్ ప్రైమ్, ఆర్, యు, ఆర్, యు ప్రైమ్, ఆర్ ప్రైమ్, ఎఫ్. సో చూసారా? సో ఈ కింద ఏం స్ట్రక్చర్ అనేది అది అంటే ఏం మారదు, దానికి ఏమీ అవ్వదు. డైరెక్ట్గా ఏదైతే ఈ పీస్ ఉంటుందో అది ఇక్కడ పడింది మనకి. సో అదే మనకి కావాల్సింది. ఇది ఫస్ట్ అల్గోరిథం. ఇప్పుడు లైక్ ఇది ఈ రైట్ సైడ్ ఉంది మన పీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి, గ్రీన్ ఆరెంజ్ ఉంది, అండ్ రైట్ సైడ్ మ్యాచ్ అయింది ఇది ఆ పీస్కి. అండ్ మనం ఎలా పెట్టాలనుకుంటున్నాం ఆ టైంలో ఏంటనేది అల్గోరిథం. ఇక్కడ మీకు అల్గోరిథం పైన రాస్తాను, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. దట్ ఈస్ ఒకవేళ అది దీంతో అలైన్ అయితే ఎప్పుడని. సో ఇక్కడ అలాంటి అలైన్ కేసులు అయితే లేవు, బట్ నేను క్రియేట్ చేసి చెప్తాను, ఒక్క నిమిషం. యా, సో నేను మళ్ళీ చేశాను. సో దిస్ ఈజ్ ద సెకండ్ సినారియో. లైక్ ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మీకు మ్యాచ్ అవుతుంది, అండ్ ఈ పీస్ని మీరు ఇక్కడ పెట్టాలి. సో ఫస్ట్ కేస్ నేను చెప్పినట్టు దీంతో మ్యాచ్ అవ్వట్లేదు, సో దీంతో మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ ఏంటంటే ఈ 2 కలర్స్ సంబంధించిన పీస్ పీస్ ఎక్కడ ఉందో మీరు నెతకాలి. ఇక్కడ లేదంటే ఇట్ మీన్స్ సమ్వేర్ ఈ మధ్య పీసుల్లోనే అక్కడ ఉండిపోయి ఉంటుంది. దాన్ని బయటికి ఎలా తీయాలని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పైనే ఉంటే దాన్ని అలైన్ చేయండి. దీంతో మ్యాచ్ అవుతుందా, దీంతో మ్యాచ్ అవుతుందా. దీంతో మ్యాచ్ అవుతే ఇందాక నేను చెప్పిన ఫస్ట్ అల్గోరిథం. ఓకే, అండ్ ఇప్పుడు దీంతో మ్యాచ్ అవుతే దానికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు, ఆర్, యు ప్రైమ్, ఆర్ ప్రైమ్, యు, ఎఫ్ ప్రైమ్, యు, ఎఫ్. సో ఇది కూడా అంతే, కింద స్ట్రక్చర్ అనేది ఏం మారదు, ఎక్కడ దేనికి ఎఫెక్ట్ అవ్వదు. సో డైరెక్ట్ దీని పడుతుంది. సో అలా మీరు ఒక్కొక్క ఎడ్జ్కి మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక సినారియో చూద్దాం. లైక్ మీ ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పడే ఎడ్జ్ పీస్ లైక్ రెడ్ అండ్ గ్రీన్ ఎడ్జ్ పీస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దాన్ని నేను ఇక్కడ పెట్ట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎడ్జ్ పీస్ పైన ఎక్కడా కనిపించట్లేదు మనకి. ఓకే, అండ్ ఆ ఎడ్జ్ పీస్ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బయటికి తీయాలనుకో మీరు డైరెక్ట్గా ఏదైనా ఈ అల్గోరిథం వాడచ్చు. లైక్ ఇప్పుడు ఇది నార్మల్ పీస్ కదా, సో అంటే ఎల్లో కలర్ అనేది టాప్ లేయర్ది. సో ఆ పీస్ ఇక్కడ పెట్టి దీన్ని బయటికి తీయండి. సో ఎలా
నేను ఫస్ట్ అల్గోరిథం పెట్టాను కదా, ఆర్ ప్రైమ్ ఎఫ్ ప్రైమ్ ఆర్ యు ప్రైమ్ ఆర్ ప్రైమ్ ఎఫ్. సో ఆ పీస్ ఇక్కడికి వచ్చింది బ్లూ వైలో, అండ్ అది బయటికి వెళ్ళిపోయింది లైక్ దిస్. ఇప్పుడు ఆ పీస్ని అరేంజ్ చేసి సెకండ్ అల్గోరిథం ఇది. సో యు ప్రైమ్ ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఎఫ్ ప్రైమ్ యు ఎఫ్. సో ఇలా. అండ్ ఇక్కడ కూడా అంతే సెకండ్ అల్గోరిథం. సో ఇది. సో దీంతో మీరు సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ పార్ట్ ఏంటో. అంటిల్ దెన్ బాయ్.